జగన్ హయాంలో జరిగిన మద్యం స్కామ్లో కీలక వివరాలు రాబట్టడంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ దృష్టి సారించింది. లిక్కర్ పాలసీ రూపకల్పన నుంచి కమిషన్ల వసూల వరకు ముఖ్య పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డిని ఈడీ అధికారులు నిన్న హైదరాబాద్లో 7 గంటలు ప్రశ్నించారు. మద్యం పాలసీపై తన సమక్షంలో 3 సార్లు భేటీలు జరిగాయని ఆయన చెప్పినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఎక్సైజ్ మంత్రి, అధికారులు, ప్రభుత్వంలో ఉన్నవారు రూపొందించాల్సిన లిక్కర్ పాలసీలో ఒక పార్లమెంట్ సభ్యుడైన మీరు ఎందుకు కల్పించుకున్నారు? పాలసీ రూపకల్పనలో మీ పాత్ర ఏంటి అని సాయిరెడ్డిని ఈడీ ప్రశ్నించింది. ప్రైవేట్ మద్యం దుకాణాలు తీసేసి ప్రభుత్వమే మద్యం వ్యాపారంలోకి దిగాలని ఎందుకు, ఎలా నిర్ణయించారని కూడా ప్రశ్నించినట్లు సమాచారం. ఆ విధానాన్ని సూచించింది ఎవరు అని సాయిరెడ్డిని ప్రశ్నించగా అప్పటి ముఖ్యమంత్రి జగన్ సలహాదారు రాజ్ కసిరెడ్డి పేరు చెప్పినట్లు సమాచారం. అప్పట్లో నిర్దిష్టంగా కొన్ని డిస్టిలరీల నుంచే 75% మద్యాన్ని కొనుగోలు చేయడానికి కారణమేమిటని ప్రశ్నించగా కమిషన్ల కోసమే అని సాయిరెడ్డి బదులిచ్చినట్లు తెలిసింది. మార్కెట్లో వినియోగంలో ఉన్న ప్రసిద్ధ బ్రాండ్లను పథకం ప్రకారం తప్పించడం వెనుక ఎవరి పాత్ర ఉందని ప్రశ్నించినప్పుడు మీకు అన్నీ తెలుసు, ఇప్పటికే సిట్ ద్వారా అన్నీ తెలుసుకున్నారు కదా, ఇక నేను చెప్పేది ఏముంది అని సాయిరెడ్డి పేర్కొన్నట్లు సమాచారం. దీని వెనుక ఎవరున్నారు, అప్పటి ప్రభుత్వంలో ముఖ్యులా లేక అధికారులా అని ప్రశ్నించగా అందరూ ఉన్నారు అంటూ సాయిరెడ్డి కొందరి పేర్లు వెల్లడించినట్లు తెలిసింది. జగన్ కు 15 ఏళ్లు పాలేరుగా పనిచేశాను, కానీ కోటరీ మాటలు నమ్మి తనను పొగబెట్టి బయటకు పంపించడమే ఆయన తనకు ఇచ్చిన రివార్డు. ఒక పాలేరులాగా పనిచేసి నేను పండించిందంతా కోటరీలో ఉన్న వాళ్ళు తిన్నారు, ఇప్పటికీ తింటూనే ఉన్నారు, జగన్ కూడా చూస్తూనే ఉన్నారు. ఈ కోటరీని నమ్ముకున్నంత కాలం జగన్ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు అన్నారు వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి. ఎన్ని పాదయాత్రలు చేసినా కూడా అవకాశం లేదు అని పేర్కొన్నారు. తాను ప్రలోభాలకు లొంగిపోయినట్లు జగన్ ఆరోపించారని సాయిరెడ్డి ఆక్రోశించారు. ప్రలోభాలకు లొంగి ఉంటే లక్షల కోట్లు ఆర్జించేవాడినన్నారు. ఆ మాట వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాలేరులాగా తాను కష్టపడి పండించిన పంటను తింటున్న పందికొక్కులు అంటూ కోటరీపై ధ్వజమెత్తారు. హైదరాబాద్లో ఈడీ విచారణకు హాజరైన అనంతరం సాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. వైసీపీలో నెంబర్ 2 స్థానంలో ఉండి లిక్కర్ స్కామ్ గురించి తెలియదనడం కరెక్ట్ కాదేమో అని ఈడీ అధికారులు తనతో అన్నారని సాయిరెడ్డి తెలిపారు. ప్రాంతీయ పార్టీల్లో నెంబర్ 2 ఉండదని అనేక సార్లు చెప్పాను. తాను పార్టీలో ఉన్నప్పుడు కోటరీ తనను నెంబర్ 2గా అంగీకరించలేదు. పార్టీ వదిలిపోయాక కేసులు చుట్టుముట్టిన తర్వాత వైసీపీ సోషల్ మీడియా నెంబర్ 2 అని ప్రచారం చేస్తుందన్నారు. 2019లో అధికారంలోకి వచ్చాక సంవత్సరం పాటు తనకు జగన్ నెంబర్ 2 స్థానం ఇచ్చారు. ఆయన హృదయంలో కూడా అదే స్థానం ఇచ్చారు. ఆ తర్వాత ఆయన మనసులో నుంచి తాను జారిపోతూ వచ్చాను. పనికి మాలిన కోటరీ వల్లే ఇది జరిగిందన్నారు. వెన్నుపోటు పొడుస్తున్నానేమోనన్న అభద్రతా భావం కల్పించారు. 2020 నుంచి తనను పక్కన పెట్టారన్నారు. భూముల రీసర్వే పేరుతో జరిగిందేమిటి? అది సమస్యలను పరిష్కరించడమా, కొత్త సమస్యలను సృష్టించడమా? జగన్ చెప్పుకుంటున్నట్లు అవి గొప్పలా, రైతులకు మిగిలిన తిప్పలా? ఆయన హయాంలో రీసర్వే జరిగిన 6,680 గ్రామాల్లో ఏ రైతును అడిగినా ఈ ప్రశ్నకు సమాధానం చెబుతారు. అప్పుడు జగన్ కారణంగా తలెత్తిన సమస్యలను కూటమి సర్కార్ కూడా పరిష్కరించలేకపోతోంది. రీసర్వే కారణంగా కొత్త సమస్యలు తలెత్తాయని ఏకంగా 8,75,986 మంది పిటిషన్లు సమర్పించారు. రీసర్వేకు ముందు రాష్ట్రంలో ప్రతి గ్రామంలో సగటున 5-6 రైతులకు భూ వివాదాలు ఉండేవి. ఆ తర్వాత సగటున ఒక్కో గ్రామంలో 100 మంది రైతులకు భూ వివాదాలు వచ్చాయి. జగన్ సర్కార్ నాటి ఉమ్మడి కృష్ణా జిల్లా జగ్గైపేట మండలం తక్కెళ్లపాడు అనే చిన్న గ్రామంలో పైలట్ ప్రాజెక్టుగా రీసర్వే చేపట్టింది. కేవలం 182 సర్వే నెంబర్లు ఉన్న గ్రామంలో దాదాపు 9 నెలల పైలట్ ప్రాజెక్టు కింద రీసర్వే చేస్తే 118 సర్వే నెంబర్ల పరిధిలో భూముల విస్తీర్ణంలో భారీ తేడాలు వచ్చాయి. నాడు పైలట్ ప్రాజెక్టు పూర్తయ్యాక రెవెన్యూ శాఖ సమర్పించిన రిపోర్టులోనూ ఈ అంశాలున్నాయి. అయినా ఆ రిపోర్టును జగన్ సర్కార్ ఆమోదించింది. తప్పులు వస్తున్నాయని, వెనకడుగు వేయవద్దని, రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో సర్వే చేయాలని నాటి సీఎం జగన్ స్వయంగా ఆదేశించారు. దాని ఫలితమే ఊరూరా రీసర్వే తప్పులు. సర్వే సరిహద్దుల చట్టం 1923 ప్రకారం సర్వే చేయడానికి ముందే రైతుకు నోటీసులు ఇవ్వాలి. రీసర్వే పూర్తయ్యాక 9/2 నోటీస్ ఇవ్వాలి. రైతుల అభ్యంతరాలను పరిష్కరించడానికి గడువు ఇవ్వాలి. ఇవేవీ సక్రమంగా జరగలేదు. సర్వే పారదర్శకంగా చేశామని నిన్న ప్రెస్ మీట్ లో జగన్ పదే ప్రస్తావించారు. అదే నిజమైతే రీసర్వే నుంచి సర్వే ఆఫ్ ఇండియా SOI ఎందుకు వైదొలిగింది? భూముల సర్వేలో పాల్గొనేందుకు ఆ సంస్థ తొలుత ఆసక్తి చూపింది. సేవలతో పాటు టెక్నాలజీ కూడా అందిస్తామని సర్కార్తో MOU కుదుర్చుకుంది. కానీ రీసర్వే చట్టపరిధిలో సాగడం లేదని, అడ్డగోలు తప్పులు చేస్తూ వాటిని ఆమోదించమంటున్నారంటూ సర్వే ఆఫ్ ఇండియా ఈ ప్రాజెక్టు నుంచి వైదొలిగింది.
రాష్ట్రంలో నిర్మాణ దశలో ఉన్న టాటా ప్రాజెక్టులను వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబు టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖర్ ను కోరారు. దావోస్ పర్యటనలో ముఖ్యమంత్రి ఆయనతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విశాఖలో టీసీఎస్ డెవలప్మెంట్ సెంటర్, అమరావతి క్వాంటమ్ వ్యాలీ, కర్నూలులో తలపెట్టిన సోలార్ పవర్ ప్రాజెక్టుల పురోగతిపై చర్చ జరిగింది. వీటిని వీలైనంత వేగంగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తామని చంద్రశేఖరన్ తెలిపారు. అలాగే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా చేపట్టే కార్యక్రమాల నిర్వహణకు టాటా ట్రస్ట్ నుంచి ప్రత్యేకంగా అధికారులను పంపిస్తామన్నారు. రాష్ట్రంలో టాటా గ్రూప్ చేపట్టిన టూరిజం ప్రాజెక్టులను వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 3 స్పోర్ట్స్ సిటీలు నిర్మించే ఆలోచనలో ఉన్నామని, ఈ రంగంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సీఎం కోరగా చంద్రశేఖరన్ సానుకూలత వ్యక్తం చేశారు. ఈ ఏడాది దావోస్ పర్యటన ఎలా సాగిందని చంద్రశేఖరన్ ప్రశ్నించగా, ప్రపంచ పారిశ్రామిక రంగ పోకడలు, పారిశ్రామికవేత్తల ఆలోచనలు తెలుసుకోవడానికి ఇదో మంచి వేదికగా మారిందని, ఏపీ బ్రాండింగ్ కు, కొత్త పాలసీలపై మార్కెట్లో అంచనా వేయడానికి ఈ పర్యటన ఎంతో దోహదపడిందని సీఎం బదులిచ్చారు. గత ఏడాది దావోస్ పర్యటన ద్వారా ఇప్పటికే 2.50 లక్షల కోట్ల పెట్టుబడులు గ్రౌండ్ అయ్యాయని, తాజా పర్యటన కూడా మంచి ఫలితాలే ఇస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రీన్ ఎనర్జీ, కృత్రిమ మేధ, ఏఐ, వ్యవసాయం, పర్యాటకం వంటి రంగాల్లో రాష్ట్రం సాధిస్తున్న విజయాలను వనరులకు సమర్థంగా ప్రపంచ దేశాలకు వివరించగలిగామని, గతంతో పోల్చుకుంటే ప్రపంచ దిగ్గజ సంస్థలు భారత్ వైపు ఎక్కువ ఆసక్తి చూపుతున్నాయని చెప్పారు. యూరోప్లోని తెలుగు ప్రజలతో మమేకమవుతూ తెలుగు డయాస్పోరా కార్యక్రమంలో పాల్గొనడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని చంద్రబాబు పేర్కొన్నారు. పరస్పర సహకారంతోనే తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ విద్యా, ఐటీ శాఖల మంత్రి లోకేష్ అభిప్రాయపడ్డారు. దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా వారిద్దరూ స్నేహపూర్వకంగా సమావేశమయ్యారు. రేవంత్ రెడ్డిని మంగళగిరి శాలువాతో లోకేష్ సత్కరించి జ్ఞాపికను అందజేశారు. తెలంగాణ సీఎం కూడా లోకేష్ ను సత్కరించారు. ఈ సందర్భంగా ఏపీ విద్యాశాఖలో చేపట్టిన ప్రగతి సంస్కరణలు, ఐటీ ప్రగతి గురించి రేవంత్ కు ఆయన వివరించారు. ఆంధ్రప్రదేశ్ విద్యకు నమూనాగా మారిందని, విద్యారంగంలో చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయన్నారు. తెలంగాణలో తాము చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను రేవంత్ వివరించారు. ఐటీఐలను స్కిల్ క్యాంపస్లుగా తీర్చిదిద్దామని, వాటిని సందర్శించాలని లోకేష్ ను ఆహ్వానించారు. కోట్లాది మంది దర్శించుకునే మేడారం సమ్మక్క సారక్క దేవస్థానం ఆధునీకరణ పనులు 100 కోట్లతో చేపట్టామని తెలిపారు. దశాబ్దాలుగా ఏ ఒక్క ప్రభుత్వం చూపని విధంగా చొరవ చూపామని, రహదారులు, మౌలిక సదుపాయాలు కల్పించామని అన్నారు. మేడారం జాతరకు వచ్చి వనదేవతలను దర్శించుకోవాలని లోకేష్ ను రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. పెట్టుబడుల సాధనలో పోటీపడి దేశానికే తెలుగు రాష్ట్రాలు ఆదర్శంగా నిలువనున్నాయని ఉభయులు వ్యాఖ్యానించారు. చిన్నారులను సోషల్ మీడియాకు దూరంగా ఉంచే అంశాన్ని పరిశీలిస్తున్నామని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేష్ వెల్లడించారు. దావోస్ పర్యటనలో ఉన్న ఆయన బ్లూంబర్గ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఆస్ట్రేలియాలో గత ఏడాది డిసెంబర్ నుంచి 16 ఏళ్లలోపు చిన్నారులు సోషల్ మీడియాను వినియోగించడంపై నిషేధం విధించారని, ఆంధ్రప్రదేశ్లోనూ ఆ విధానం అమలుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని లోకేష్ తెలిపారు. సోషల్ మీడియాపై ఆంక్షలు లేకపోవడం వల్ల దాని ద్వారా రకరకాల కంటెంట్ అందుబాటులోకి వస్తోందని, దానిని అర్థం చేసుకునే పరిణితి చిన్నారుల్లో ఉండదని, ఒక్కోసారి దానివల్ల దుష్పరిణామాలు ఎదురవుతున్నాయని తెలిపారు. ఈ కారణంగా 16 ఏళ్లలోపు చిన్నారులను సోషల్ మీడియా ప్లాట్ఫారాలకు దూరంగా ఉంచాల్సిన అవసరం ఉందన్నారు. అయితే దీనిపై సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తర్వాతే ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు. భారతదేశంలో పెట్టుబడులకు ఏపీ ప్రధాన కేంద్రంగా మారుతోందని, దేశం మొత్తంలో వచ్చిన పెట్టుబడుల్లో 25% ఏపీకి రావడమే దీనికి నిదర్శనమని తెలిపారు. 20 లక్షల ఉద్యోగాల కల్పనను లక్ష్యంగా నిర్దేశించుకున్నామని, గత 18 నెలల్లో 4 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామన్నారు. పల్నాడు జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం కోటప్పకొండను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ సందర్శించారు. మేధా దక్షిణామూర్తి స్వరూప శ్రీ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకుని అష్టోత్తర పూజలు చేశారు. స్వామికి పట్టు వస్త్రాలు, ఫలాలు సమర్పించారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త రాజా మల్రాజు రామకృష్ణ ఆధ్వర్యంలో ఆలయ అధికారులు పవన్ కళ్యాణ్ కు స్వామివారి చిత్రపటాన్ని బహూకరించగా వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. దేవాదాయ శాఖ ఆర్జేసీ చంద్రశేఖర్ ఆజాద్, డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు, అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో ఆలయ ముఖ్య అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్ సంప్రదాయబద్ధంగా తలపాగా చుట్టి ఆలయ ప్రదక్షిణ చేసి ఉత్తర ద్వారం ద్వారా ఆలయంలోకి ప్రవేశించారు. ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్, ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కళ్యాణం శివశ్రీనివాస్, కలెక్టర్
కృతికా శుక్లా, మాజీ ఎమ్మెల్యే కిలారు రోసయ్య తదితరులు స్వామివారి పూజలో పాల్గొన్నారు. అనంతరం గిరి ప్రదక్షిణ మార్గం నిర్మాణానికి సంబంధించిన మ్యాప్ను పవన్ పరిశీలించారు. కోటప్ప కొండకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో గిరి ప్రదక్షిణ మార్గం నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని పవన్ అధికారులను ఆదేశించారు. అనంతరం ఘాట్ రోడ్లో అటవీశాఖ ఏర్పాటు చేసిన వన విహారీ జింకల పార్కును పవన్ సందర్శించారు. జింకలకు ఆహారం అందించారు. పార్కు సందర్శనకు ఏర్పాటు చేసిన ట్రైన్ను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది మిర్చి, ఆయిల్ పామ్ పంట ఉత్పత్తుల ధరలు ఆశాజనకంగా రైతులకు లాభసాటిగా ఉన్నాయని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. గతేడాది మిర్చి ధర పడిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కేంద్రంతో మాట్లాడి మార్కెట్ జోక్యం ధరను ప్రకటించి ధరలను స్థిరీకరించిందని గుర్తు చేశారు. గురువారం మంత్రి ఒక ప్రకటన చేస్తూ గత సీజన్లో మిర్చి కామన్ వెరైటీలకు క్వింటా 12,500, స్పెషల్ రకాలకు 13,500 పలకగా ప్రస్తుతం చాలా రకాలు 15,000 నుంచి 19,500 పలుకుతున్నాయని తెలిపారు. ఆయిల్ ఫామ్ టన్నుకు సగటున 19,579 ధర పలుకుతుందన్నారు. గత 10 ఏళ్లలో ఇది అత్యధిక సగటు ధర అని, గత ఏడాది 24,130 హెక్టార్లలో కొత్తగా ఆయిల్ ఫామ్ సాగు పెరిగిందని తెలిపారు. మిర్చి రైతులు పంటల వైవిధ్యాన్ని పాటించడం, కూటమి ప్రభుత్వం తీసుకున్న రైతు అనుకూల నిర్ణయాలతో మిర్చి ధర పెరుగుతుందన్నారు. గతేడాది మాజీ సీఎం జగన్ వ్యతిరేక ప్రకటనలతో రైతుల జీవితాలతో ఆడుకున్నారని మండిపడ్డారు. ధరలు తగ్గిన వెంటనే రైతులకు భయం కలిగించేలా, మార్కెట్ మరింత పతనమయ్యేలా తప్పుడు ప్రకటనలు చేశారని మండిపడ్డారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని, వినియోగదారులపై కరెంటు ఛార్జీల భారం మోపవద్దని విద్యుత్ నియంత్రణ మండలి ఏపీఈఆర్సీకి పలువురు విన్నవించారు. రాబోయే ఆర్థిక సంవత్సరానికి అమలు చేయనున్న కరెంటు ఛార్జీలపై ఏపీఈఆర్సీ విజయవాడలో బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ఈ సమావేశంలో తొలి రోజు రాజకీయ పార్టీల నేతలు, రైతు సంఘాల ప్రతినిధులు, విద్యుత్ రంగ నిపుణులు మొత్తం 17 మంది పాల్గొన్నారు. తమ ఫిర్యాదులు, అభ్యంతరాలను మండలి ఇన్ఛార్జి చైర్మన్ పీవీఆర్ రెడ్డి దృష్టికి తెచ్చారు. ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో అధిక చెల్లింపులతో ఏపీ ట్రాన్స్కో సుమారు 14.65 కోట్లు నష్టపోయిందని మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. ఈ కారణంగా వినియోగదారులపై అదనపు భారం పడుతుందని తెలిపారు. ఏపీఎస్సీడీసీఎల్ పరిధిలో టెండర్ ప్రక్రియకు స్వస్తి పలికి నామినేషన్ పద్ధతిలో అధిక ధరకు ట్రాన్స్ఫార్మర్లు కొనుగోలు చేశారని, ఛత్తీస్గఢ్ కంటే 91%, తెలంగాణ కంటే 60% అధిక ధర చెల్లించారని, వీటన్నిటిపైన సమగ్ర విచారణ జరపాలని కోరారు. సోలార్ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయిన యూనిట్లను ఆఫ్ పీక్ సమయంలో రెగ్యులర్ చేయాలని ఆదేశాలు ఇవ్వడంతో వీటిని ఏర్పాటు చేసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. తాజాగా బిల్లింగ్ టారిఫ్లను డిస్కంలు మార్చేశాయని, టైమ్ ఆఫ్ టారిఫ్ అమలు చేయడంతో కరెంటు బిల్లుల్లో ఎలాంటి ఆదా ఉండడం లేదని చెప్పారు. రైతు సంఘాల తరపున వేణుగోపాల్ మాట్లాడుతూ ఈఆర్సీకి ఇంతకు ముందు చైర్మన్ గా వ్యవహరించిన జస్టిస్ నాగార్జునరెడ్డి రైతులకు న్యాయం చేయలేదని ఆరోపించారు. విద్యుత్ టవర్లు, హెచ్టీ లైన్లు పొలాల్లో ఏర్పాటు చేయడం వల్ల భూములు కోల్పోయిన రైతులకు నేటికి ఉపాధి కల్పించలేదని విన్నవించారు. ఇవాళ కూడా ఈ అభిప్రాయ సేకరణ కొనసాగుతోంది. ప్రకాశం జిల్లాలోని కందుకూరు జీవిత బీమా సంస్థ ఎల్ఐసి బ్రాంచ్లో క్లెయిమ్ల స్కామ్ చోటు చేసుకుంది. సుదీర్ఘకాలం ఆ బ్రాంచ్ పరిధిలో ఏజెంట్గా ఉండి 3 ఏళ్ల క్రితం డెవలప్మెంట్ ఆఫీసరై ప్రస్తుతం మార్కాపురం బ్రాంచ్లో ఉద్యోగిగా మారిన కనిగిరికి చెందిన పూజల శ్రీనివాసరావు కీలక సూత్రధారిగా తెలిసింది. నకిలీ డెత్ సర్టిఫికేట్లతో 3 కోట్ల మేర స్వాహా చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఎల్ఐసిలో పాలసీ తీసుకున్న తర్వాత పాలసీదారుడు 3 ఏళ్ల తర్వాత చనిపోతే లోతైన విచారణ చేయకుండానే క్లెయిమ్ను పరిష్కరిస్తారు. ఈ నిబంధనను ఉపయోగించుకున్న సదరు ఏజెంట్ కొంతమంది పేర్లతో నకిలీ పాలసీలు చేశాడు. 3-4 ఏళ్లు ప్రీమియం కట్టి ఆ తర్వాత వేర్వేరు తేదీలతో నకిలీ మరణ ధృవీకరణ పత్రాలతో క్లెయిమ్లు పెట్టారు. అవన్నీ పరిష్కారమై నామినీలుగా పెట్టిన ఆయన కుటుంబ సభ్యుల ఖాతాలకు డబ్బు జమైంది. ఈ వ్యవహారంలో పాలసీలకు ఆధార్ అనుసంధానం కాకపోవడాన్ని సదరు ఏజెంట్ సద్వినియోగం చేసుకున్నాడు. ఒకే పాలసీదారుడి పేరుపై అనేక పాలసీలు చేశారు. ఒక వ్యక్తికే వేర్వేరు సంవత్సరాల్లో వేర్వేరు తేదీల్లో 3 డెత్ సర్టిఫికేట్లతో క్లెయిములు చేశాడు. విచిత్రం ఏమిటంటే చనిపోయాడని పేర్కొన్న వ్యక్తి పేరుతో మరో 2 పాలసీలు ఫోర్స్లో ఉండడం గమనార్హం. దీన్ని ఎల్ఐసిలో కొత్తగా వచ్చిన సాఫ్ట్వేర్ గుర్తించింది. ఆ తర్వాత కొన్ని పాలసీలకు క్లెయిమ్లు రావడాన్ని పట్టుకోవడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధుల బృందం దావోస్ పర్యటన విజయవంతంగా ముగిసింది. 3 రోజుల పర్యటనలో ప్రతినిధుల బృందం గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు, డేటా సెంటర్లు, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ, తయారీ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించింది. ఏఐ, సస్టైనబిలిటీ,
స్కిల్ కార్యక్రమాలపై ఎంఓయూలు కుదుర్చుకుంది. 2 కీలక సెషన్లలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. ప్రముఖ కంపెనీలు, పారిశ్రామిక దిగ్గజాలతో 12 ముఖాముఖి సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ ప్రసంగం హైదరాబాద్లో ఫాలో అప్ సదస్సు నిర్వహించాలనే ప్రతిపాదనకు సానుకూల స్పందన లభించింది. సీఎం రేవంత్ జ్యూరిచ్ నుంచి అమెరికా వెళ్లారు. తెలంగాణను ఏఐ డేటా సెంటర్ హబ్గా తీర్చిదిద్దాలని భావిస్తున్న తెలంగాణ ప్రభుత్వం మరో కీలక పెట్టుబడిని సాధించింది. నెదర్లాండ్స్కు చెందిన యూపీసీ రెన్యూవబుల్ గ్రూప్, ఓల్ట్ డేటా సెంటర్స్ కలిసి ఏర్పాటు చేసిన యూపీసీ వోల్ట్ సంస్థ ఫ్యూచర్ సిటీలో 100 మెగావాట్ల ఏఐ డేటా సెంటర్ను నెలకొల్పనుంది. ఈ ప్రాజెక్టుకు 5 ఏళ్లలో 5,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. నిర్మాణ దశలోనే 3,000 మందికి పైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ప్రారంభమైన తర్వాత మరో 800 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ బృందం యూపీసీ వోల్ట్ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. డబ్ల్యూఈఎఫ్ ఎండీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. హైదరాబాద్లో డబ్ల్యూఈఎఫ్ ఫాలో అప్ సదస్సు ప్రతిపాదనపై చర్చించారు. ప్రతి జూలైలో ఫాలో అప్ ఫోరం నిర్వహణపై మాట్లాడారు. తెలంగాణ రైజింగ్ విజన్ ను వివరించారు. అంతేకాదు $3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంపై రోడ్ మ్యాప్ గురించి కూడా వివరించారు. ఇందుకు డబ్ల్యూఈఎఫ్ కూడా సానుకూలంగా స్పందించింది. తెలంగాణ విజన్ కు భాగస్వామ్యంగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఐడీపీఎల్ భూముల ఆక్రమణ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై పోలీసులు ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. భూ ఆక్రమణను అడ్డుకోవాలని సంస్థ ఉద్యోగులు 2017 నుంచి అనేక ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. 4,000 కోట్ల ఐడీపీఎల్ భూములు కృష్ణార్పణం అనే శీర్షికన గతేడాది డిసెంబర్ 11న ఆంధ్రజ్యోతిలో కథనం రావడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆక్రమణదారులకు సహకరించిన 11 మంది అధికారులపై చర్యలు తీసుకోవాలని టీజీఐఐసీ జోనల్ మేనేజర్ అనురాధ ఈ నెల 17న బాలానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు కేటీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ రోజు ఉదయం 11 గంటలకు దర్యాప్తు అధికారి అయిన జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి ముందు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. నందినగర్లోని కేటీఆర్ ఇంటికి వెళ్లిన సిట్ బృందం నోటీస్ కాపీని ఆయన వ్యక్తిగత సిబ్బందికి అప్పగించింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో 2024లో నమోదైన క్రైమ్ నెంబర్ 243 కేసులో సెక్షన్ 166, 120B, రెడ్ విత్ 34 ఐపీసీ, సెక్షన్ 3 ఆఫ్ పీడీపీపీ యాక్ట్, ఐటీ యాక్ట్లోని సెక్షన్ 65, 66 ప్రకారం దర్యాప్తు జరిగిందని, ఇందులో వెల్లడైన అంశాల ప్రకారం విచారణ జరపాల్సి ఉందని అందులో పేర్కొన్నారు. నోటీస్ అందుకున్న తర్వాత ఒకవేళ విచారణకు హాజరు కాకపోతే చట్ట ప్రకారం చర్యలుంటాయని స్పష్టంగా పేర్కొన్నారు. ఈ కేసు విచారణ ప్రారంభమైనప్పటి నుంచి సిట్ ముందుకు వచ్చిన పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు తమ ఫోన్ల ట్యాపింగ్ వెనుక నాటి సీఎం కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ ఉన్నారని పలుమార్లు ఆరోపించారు. మావోయిస్టుల ముసుగులో సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర పార్టీల ముఖ్య నాయకులు, జర్నలిస్టులు, పారిశ్రామికవేత్తలు, సెలబ్రిటీలు, చివరికి తమ బంధువైన హరీష్ రావు కుమార్తె కవిత ఫోన్ కూడా ట్యాప్ చేశారని గత ఏడాది ఆగస్టు 8న సిట్ విచారణకు హాజరైన కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. నైనీ బ్లాక్ పై కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోంది? సీబీఐ దర్యాప్తు చేయిస్తారా అని కొంతమంది మాట్లాడుతున్నారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాల్లో సీబీఐ ఎంక్వైరీ చేయొద్దని ఎవరు నిర్ణయించారు? కేసీఆర్ కాదా? రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా సీబీఐ తెలంగాణలో ఏ దర్యాప్తు చేయకూడదని వాళ్లే అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఈ రోజు దర్యాప్తు చేయాలని వాళ్లే అడుగుతున్నారు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీఆర్ఎస్ పై మండిపడ్డారు. రాష్ట్రాన్ని 10 సంవత్సరాల పాటు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కుటుంబం సింగరేణి సంస్థపై పూర్తిగా అజమాయిషీ చేశాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అనవసరపు అద్దె భారాన్ని తగ్గించుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఏళ్లకేళ్లుగా కోట్ల రూపాయలు అద్దె చెల్లిస్తూ ప్రైవేటు భవనాల్లో కొనసాగుతున్న 39 ప్రభుత్వ కార్యాలయాలకు పలు సర్కారీ భవనాల్లో స్థలం కేటాయించింది. ఈ మేరకు సీఎస్ రామకృష్ణారావు గురువారం సర్క్యులర్ జారీ చేశారు. ప్రైవేటు భవనాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాల కోసం ఏకంగా ఏటా 800 కోట్ల మేర అద్దె చెల్లిస్తున్నట్లు గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల దిద్దుబాటు చర్యలు చేపట్టింది. జనవరి 28 నాటికల్లా ఆయా కార్యాలయాలను ప్రభుత్వ భవనాల్లోకి మార్చేలా చర్యలు చేపట్టాలని ఆదేశించింది. దీనిపై కసరత్తు చేపట్టిన అధికారులు హైదరాబాద్లో 60 ప్రభుత్వ విభాగాల కార్యాలయాలు ప్రైవేట్ భవనాల్లో ఉన్నాయని, అవన్నీ కలిపి సుమారు 4.39 లక్షల చదరపు అడుగుల స్థలం వినియోగిస్తున్నాయని తేల్చారు. వాటిని తరలించడం కోసం R&B శాఖ అధికారులు పరిశీలన చేపట్టి వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో సుమారు 4 లక్షల చదరపు అడుగుల అదనపు స్థలం ఉన్నట్లు గుర్తించి ప్రభుత్వానికి నివేదించారు. ఉన్నతాధికారులు ఆ స్థలాలు, అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించి 39 కార్యాలయాలకు
3,55,454 చదరపు అడుగుల స్థలాన్ని కేటాయించారు. అత్యధికంగా వాణిజ్య పన్నుల విభాగానికి పలు చోట్ల కలిపి 1,95,500 చదరపు అడుగులు ఇచ్చారు. సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు పలు చోట్ల కలిపి 43,400 చదరపు అడుగులు కేటాయించారు. ఇదే తరహాలో పలు శాఖల పరిధిలోని విభాగాలకు ప్రభుత్వ భవనాలను కేటాయించారు. ఇందులో చాలా వరకు హౌసింగ్ బోర్డు పరిధిలో ఉన్నాయి. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. అన్ని ప్రక్రియలు పూర్తి చేసుకుని ఈ నెల 28న మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనున్నట్లు తెలుస్తుంది. 27న ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి అదే రోజు లేదంటే మరుసటి రోజు 28న షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఓటర్ల జాబితా తయారీ, పోలింగ్ కేంద్రాల ఎంపిక, సిబ్బంది నియామక ప్రక్రియ పూర్తి చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు, సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు చేపడుతోంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహిస్తూ ఎన్నికల సన్నద్ధతపై సమీక్షిస్తున్నారు. పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల ఎంపిక వంటి కీలక అంశాలపై కలెక్టర్లతో చర్చించారు. ఈ నెల 24న ఎన్నికల సాధారణ పరిశీలకులతో సమావేశం కానున్నారు. విధి విధానాలు, నిబంధనలు, ఇతర అంశాలపై చర్చించనున్నారు. 27న ఎస్ఈసీ కమిషనర్ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. అదే రోజు లేదా మరుసటి రోజు 28న ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు ఎస్ఈసీ సిద్ధమవుతున్నట్లు సమాచారం. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లవుతున్న హామీలు అమలు చేతగాని సీఎం రేవంత్ రెడ్డి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అందులో భాగంగానే మొన్నటి వరకు కాళేశ్వరం కుంభకోణం, గొర్రెల స్కామ్, ఫార్ములా రేస్, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంటూ డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి భావమరిది సృజన్ రెడ్డి ఆధ్వర్యంలో సింగరేణిలో జరిగిన బొగ్గు కుంభకోణాలను హరీష్ రావు బయటపెట్టారని, అందుకే ఆయనకు సిట్ నోటీసు ఇచ్చారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఫిర్యాదు చేస్తే కేంద్రం సీబీఐ విచారణకు ఆదేశిస్తుందని కిషన్ రెడ్డి అనడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఫోన్ ట్యాపింగ్ అనేది గూఢాచారి వ్యవస్థ అని, దానికి మంత్రులకు, ప్రభుత్వంలో ఉండే నాయకులకు సంబంధం ఉండదని స్పష్టం చేశారు. ఎవరి ఫోన్లు ట్యాప్ చేశారో గతంలో ఇంటెలిజెన్స్ ఐజీగా పనిచేసిన శివధర్ రెడ్డి, మాజీ డీజీపీలు మహేందర్ రెడ్డి, జితేందర్కు తెలుస్తుందని అన్నారు. ఎవరిని పిలవాలో వాళ్లని పిలవాలని, ఇందులో రాజకీయ నాయకులకు ఏం సంబంధం ఉందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి విదేశాలకు వెళ్లారని, ఆయన వచ్చేదాకా 10 రోజులు టైంపాస్ చేయాలి కనుక ఒకరోజు హరీష్ రావు, ఇంకో రోజు కేటీఆర్ను పిలవండని ఆదేశాలు ఇచ్చారని ఆరోపించారు. మేడారం జాతరకు వెళ్లే భక్తుల కోసం ప్రత్యేకంగా 28 జనసాధారణ రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. జనవరి 28, 30, ఫిబ్రవరి 1 తేదీల్లో సికింద్రాబాద్ టు మంచిర్యాలలో 3 రైళ్లు, మంచిర్యాల టు సికింద్రాబాద్ 3 రైళ్లు, జనవరి 29, 31 తేదీల్లో సికింద్రాబాద్ టు సిర్పూర్, కాగజ్ నగర్ మధ్య 2 రైళ్లు, సికింద్రాబాద్ టు సిర్పూర్, కాగజ్ నగర్ మధ్య 2 రైళ్లు, జనవరి 28, 29, 30, 31 తేదీల్లో నిజామాబాద్ టు వరంగల్ మధ్య 4 రైళ్లు, వరంగల్ టు నిజామాబాద్ మధ్య 4 రైళ్లు, కాజీపేట్ టు ఖమ్మం మధ్య 4 రైళ్లు, ఖమ్మం టు కాజీపేట మధ్య 4 రైళ్లు, జనవరి 28న ఆదిలాబాద్ టు కాజీపేట మధ్య 1 రైలు, 29న కాజీపేట టు ఆదిలాబాద్ మధ్య మరో ప్రత్యేక రైలును నడుపుతున్నట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై హైదరాబాద్ సిటీ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. జైలు శిక్షలు, జరిమానాలతోనే సరిపెట్టకుండా నిందితుల భవిష్యత్తుపై ప్రభావం పడేలా కఠినంగా వ్యవహరించనున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారి వివరాలను వారు పనిచేసే ఆఫీసులకు, ఒకవేళ విద్యార్థులైతే వారు చదివే విద్యాసంస్థలకు అందించి వారిపై కఠినంగా వ్యవహరించేలా చేస్తామని హైదరాబాద్ సిటీ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిడ్ హెచ్చరించారు. ఇక కొత్త ఏడాది వేడుకల్లో మద్యం మత్తులో వాహనాలు నడిపి దొరికిపోయిన మందుబాబులకు న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. పోలీసులు ముందుగా హెచ్చరించినట్లుగానే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడ్డవారు కటకటాల వెనక్కు వెళ్లారు. మద్యం మత్తులో వాహనాలు నడిపి ఇతరుల ప్రాణాలు తీసేవారిని రోడ్డు టెర్రరిస్టులతో పోల్చిన హైదరాబాద్ సిపి సజ్జనార్ మందుబాబులను కట్టడి చేసేందుకు న్యూ ఇయర్ వేళ తనిఖీలు ముమ్మరం చేశారు. గత ఏడాది డిసెంబర్ 24 నుంచి 31 వరకు హైదరాబాద్ లో నిర్వహించిన తనిఖీల్లో సుమారు 1200 మందిపై పోలీసులు కేసు నమోదు చేయగా ప్రస్తుతం 270 మందికి శిక్ష ఖరారైంది. వీరికి 1 నుంచి 3 రోజుల పాటు జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా ట్రాఫిక్ అధికారులు మాట్లాడుతూ ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని తనిఖీలు నిరంతరం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ అన్నట్లుగా మొదలయ్యాయి. శాసనసభ సమావేశాల్లో గవర్నర్ పాల్గొంటారా లేదా అనే ఉత్కంఠ గురువారం చివరి క్షణం దాకా కొనసాగింది. నిర్దేశించిన సమయం 11 గంటలకు లోక్ భవన్ నుంచి గవర్నర్ బయలుదేరి విధాన సౌధ ప్రాంగణానికి చేరుకున్నారు.
సీఎం సిద్ధరామయ్య, స్పీకర్ తదితరులు ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. సభలో గవర్నర్ అందరికీ అభివాదం చేసుకుంటూ స్పీకర్ స్థానానికి చేరుకున్నారు. ప్రభుత్వం రూపొందించిన ప్రసంగం పుస్తకంలోని మొదటి పేజీ తొలి పేరాలో ఉండే పరిషత్ సభాపతి, శాసనసభ స్పీకర్, గౌరవ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత, ఉభయ సభల సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతమని చదివారు. తర్వాత ప్రసంగాన్ని పూర్తిగా వదిలేశారు. 122 సబ్జెక్టులతో 46వ పేజీలో చివర ఉన్న జై హింద్, జై కర్ణాటక అని ముగించారు. సభలో గవర్నర్ కేవలం 2 నిమిషాలు గడిపారు. ఆ తర్వాత వెళ్లిపోతుండగా కాంగ్రెస్ సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో తోపులాట జరిగింది. మార్షల్స్ భద్రత మధ్య గవర్నర్ అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లారు. సభా సంప్రదాయం ప్రకారం గవర్నర్ జాతీయ గీతాన్ని ఆలపించలేదని కాంగ్రెస్ సభ్యులు నినాదాలు చేశారు. గవర్నర్ను అడ్డుకొని సభ నిబంధనలను ఉల్లంఘించారని బీజేపీ, జేడీఎస్ సభ్యులు విరుచుకుపడ్డారు. కాగా తోపులాటలో కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్సీ బీకే హరిప్రసాద్ చొక్కా వెనక భాగాన చిరిగిపోయింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పునరుద్ధరణ మరికొన్ని అంశాలను గవర్నర్ చదవాల్సిన పుస్తకంలో 2వ పేజీలో పొందుపరిచారు. దీంతో గవర్నర్ చదవడం ప్రారంభిస్తే వెంటనే ఆ అంశాలను ప్రస్తావించాల్సి వచ్చేది. అందుకే ఏ ఒక్క అంశాన్ని చదవకుండా ఆయన వెళ్లిపోయారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ నెల 27న అఖిలపక్ష సమావేశం జరగనుంది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశంలో పార్లమెంట్ ఉభయ సభల సభ్యులు పాల్గొంటారు. ఈ భేటీలో ఎజెండా ఖరారు చేయడంతో పాటు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగేలా సహకరించాలని అన్ని పార్టీలను సర్కార్ కోరనుంది. తొలి విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 28న ప్రారంభమై ఫిబ్రవరి 13న ముగుస్తాయి. తిరిగి మార్చి 9న మొదలై ఏప్రిల్ 2న ముగుస్తాయి. 2026-27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు.